పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు 21వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్లు అందజేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు పాండురంగ శ్రీను, వార్డు ఇన్ఛార్జ్ వల్లంబొట్ల నాగేశ్వరరావు, గొడవర్తి పిచ్చయ్య మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని నాయకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మే 1వ తారీఖు సందర్భంగా మన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని 21వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం పంపిణీ చేపట్టడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఒంటరి మహిళల కోసం, వికలాంగుల కోసం 60 ఏళ్లు దాటినోళ్లకి పిల్లలు చూసినా చూడకపోయినా వాళ్ళకి మందులకి మాకులకి ఉపయోగపడతాయని పింఛను పెట్టి ఈరోజు క్రమేణా పెరుగుతూ ఈ రోజున వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఆ విధంగా మంచం నుంచి లెగని వాళ్ళకి పక్షవాత వచ్చిన 10,000 రూపాయలు, ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాస్పిటల్ ఖర్చులకు కానీ, ఏదైనా తిండికి కానీ, కొడుకులు సరిగా చూసినా చూడకపోయినా కూడా వీళ్ళకి ఈ విధంగా మన ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఆదివారం గనక 1వ తారీఖు గనక వస్తే ముందు రోజే పెన్షన్లు పంచడం జరుగుతుంది. అదే ఒక తెలుగుదేశం యొక్క నిబద్ధత. మన చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకల్లా వెళ్ళి అందరికీ పెన్షన్లు ఇళ్ల దగ్గర పోయి ప్రతి ఇంటికి పోయి పెన్షన్లు పంచండి అని ఆయన ఆర్డర్ ఇవ్వటం. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకంగా 1వ తారీఖున వచ్చి నియోజకవర్గంలో పాల్గొని పెన్షన్లు పంచడం జరుగుతుంది. ఈ రోజున గురజాల్లో కార్యక్రమం పెట్టడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మన కూటమి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఈ పెన్షన్లు కార్యక్రమం తీసుకొని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.